ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అర్వాపల్లి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ ఆన్ చేసుకుంటే మనం మాట్లాడేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డ్యూడ్ మూవీ. సినిమా చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, బాగాలేవంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. అసలు ఏంటి సినిమా కథ నా సబ్స్క్రైబర్లకు తెలియాలి అన్న ఒక్క ఉద్దేశంతో నిన్న నైట్ నేను సెకండ్ షోకి అయితే వెళ్ళడం జరిగింది. డ్యూడ్ మూవీకి హడావుడిగా వెళ్ళడం అయితే జరిగింది 11:10 షోకి. సినిమా చూసాక నా ఒపీనియన్ ఏంటంటే, యా, ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఆ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది, కానీ అందరూ ఆ కాన్సెప్ట్ని ఓన్ చేసుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ని, ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అందరూ ఓన్ చేసుకోలేరు. ఎందుకు ఓన్ చేసుకోలేరు అంటున్నానంటే, సాక్రిఫైస్ అనే పదానికి మోర్ దెన్ ఇనఫ్ ఈ సినిమా. అంటే డైరెక్టర్ ఏం చెప్పాడంటే, ఎవరినైతే మనం ఇష్టపడతామో వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఇష్టం కాదది. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అది 100% ట్రూ లవ్ అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా ఆయన చెప్దాం అనుకున్న సినిమా. కామెడీ, ఎమోషన్ మంచిగా అంతా వెళ్తా ఉంటుంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టదు. చెప్తున్నా కదా, వన్స్ అపాన్ సిచ్యువేషన్ ఒక సిచ్యువేషన్ దాటిపోయాక ఏమైతుందంటే, ఇదంతా నిజంగా జరిగిద్దా, ఇదంతా నిజంగా చేస్తాడు ఒక అబ్బాయి అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకు చెయ్యరు? ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం? ఎందుకంటే మనం ఎవరు చెయ్యం కాబట్టి. అది మనం ఎవరో ఆ సినిమాని ఓన్ చేసుకోలేము, ఆ సినిమా క్యారెక్టర్ లో మనల్ని మనం ఊహించుకోలేము. ఎందుకంటే అంత సాక్రిఫైస్ అనేది మన వల్ల కాదు. ఈవెన్ నేను ఈ వీడియో చెప్తున్నా, నా వల్ల కూడా కాదు. అది నిజంగా అయితే, ఆ సాక్రిఫైస్ అనేది నిజమైతే, దట్ ఈస్ ట్రూ లవ్ కదా. అది కదా ప్రేమ అంటే, అది కదా ఓ మనిషి మీద పిచ్చి అంటే. అంటారు కదా, ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాడు చేసే తప్పులను కూడా మనం క్షమించాలి అని చెప్పేసి. సో డ్యూడ్ మూవీలో అదే చేస్తాడు అనమాట. ఆల్రెడీ ఈ సినిమా అందరు చూసేస్తుంటారు, స్పాయిలర్ లాగేం కాదు. తను వాళ్ళ మరదలు వీడికి ప్రపోజ్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ వీడు ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి నాకు ఎంతవరకు కరెక్ట్, ఎంత వర్త్, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అని ఒక్క సిచ్యువేషన్కి వాడికి అర్థమవుతుంది. వీడెళ్ళి అమ్మాయికి చెప్తాడు. ఈ లోపే కానీ ఆ అమ్మాయి వేరే వాడిని లవ్ చేయడం అయితే జరిగిద్ది అనమాట. ఇది లైన్. ఆ లవ్ చేసిన అమ్మాయికి వీడెంత హెల్ప్ చేశాడు అనేదే సినిమా. అంటే హెల్ప్ అనే పదానికి డెఫినేషన్ కాదు, ఆ డెఫినేషన్ ని దాటిపోయిన సినిమా ఇది డ్యూడ్ అనే సినిమా. నాకు అనిపించింది అంటే, ఒక పర్సన్ని మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, 100% ప్రేమిస్తే, ఆ పర్సన్ ఏం చేసినా మనకు కోపం రాదండి. నిజంగా చెప్తున్నా. ఆ పర్సన్ మనం తిట్టినా, ఆ పర్సన్ మనల్ని చేదరించుకున్నా, ఆ పర్సన్ నువ్వు వద్దురా నాయనా అన్నా, ఆ పర్సన్ నిన్ను మినిమం నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టి అవతల నుంచి 10% నీకు రాకపోయినా, నీకు ఆ అమ్మాయి మీద ఇష్టం పోదు, నీకు ఆ అబ్బాయి మీద ఇష్టం పోదు. ఎందుకు పోదు? అదే, ఆ పదానికే ట్రూ లవ్ అని పేరుంది. ఆ పదాన్నే మనం ట్రూ లవ్ అంటాం, ఆ ఫీలింగ్స్ ని మనం ట్రూ లవ్ అంటాం. సో ఈ ట్రూ లవ్ ని అవతల వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకొని, వాడేమైతే ఏంటి, అదేమైపోతే నాకేంటి బొక్క, మనకిష్టం లేదు అంతే, వాడు అన్ని ఎఫెక్ట్స్ పెడితే మనకేంటి, అవసరం లేదు, మనం చూసుకున్నామా, మనకు నచ్చలేదు అంతే, నచ్చలేదు. కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ అది? డ్యూడ్ మూవీలో హీరోయిన్ అంత చేసి కూడా అమ్మాయి బ్యాడ్ అవ్వదు. ఎందుకు తెలుసా అండి? ఆ అమ్మాయి వీడి గురించి పట్టించుకుంటది. లాస్ట్ మూమెంట్ వరకు నా లైఫ్ నేను సెట్ చేసుకొని వెళ్ళిపోతే మరి నీ లైఫ్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అన్న ఒక్క ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉండి వీడి లైఫ్ సెట్ చేసి వెళ్ళిద్ది. అంతేగాని వాడేమైపోతే నాకేంట్లే అని చెప్పేసి వదిలేసి వెళ్దు. సో అందుకని అమ్మాయి
కూడా ఎక్కడ సినిమా చూసి బ్యాడ్ నేమ్ రాలేదు. అమ్మాయిలు ఇలా ఉంటారా అని జెప్పేసి. యెస్ ఉంటారు అమ్మాయిలు. కొంతమందుంటారు. కొంతమంది మనం పెట్టే ఎఫర్ట్స్ గాదు గదా! మనం ఏం పెట్టినా ఆళ్ళు పట్టించుకోరు. అలాంటి వాళ్ళ కోసమే మనం పాకులాడతాం. పాకులాడుతున్నాం గాబట్టి మనమేం తక్కువ గాదు. మనం నిజంగా ప్రేమించిన వాళ్ళం. ఎవరైతే ఇప్పటికీ ఒక 2, 3 ఏళ్లయ్యి, ఓ 4 ఏళ్లయ్యి, అమ్మాయిని ఇంకా మర్చిపోలేక, వదలలేక, ఆ అమ్మాయి చాటింగులు చదువుకుంటూ, ఆ అమ్మాయితో దిగిన సెల్ఫీలు చూసుకుంటూ ఉంటారే, ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయిది. మనని వద్దు అన్న తర్వాత ఆ అమ్మాయి లైఫ్ ఎళ్ళకూడదని చెప్పేసి, ఆ అమ్మాయి జ్ఞాపకాలతో బతికేస్తూ, వన్స్ అపాన్ ఏ టైమ్ ఆ అమ్మాయి ఒక్కసారి ఫోను చేస్తే టక్కని లిఫ్ట్ చేసి ఏమైంది అని అడుగుతారు చూసారా? మినిమమ్ ఈగో లేకుండా. ఈ 2 ఏళ్లు నిన్ను పట్టించుకుంది ఎవ్వడు పట్టించుకోడు. వాడస్సలు పట్టించుకోనే పట్టించుకోడు. ఒక్కసారి ఫోను చేస్తే లిఫ్ట్ చేసి జమ్మని ఎళ్ళిపోతాడు. అది నిజంగా ప్రేమించిన వ్యక్తి కోసం మనం పెట్టే ఎఫర్ట్స్ గాని, మనం చూపిచ్చే ప్రేమ గాని. మనం ఐ లవ్ యూ చెప్పామని చెప్పేసి అటునుంచి ఎమ్మటే రిప్లై వచ్చేసి మనల్ని లవ్ చేయాలి అనేది గాదు. అలా అని వీడు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినా మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అన్నది కూడా కరెక్ట్ గాదు. మైండ్ సెట్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగుంటాయి. సరే కానీ వాటిని కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లో ఉంది గదా! అవతలోడు మన కోసం ఎంత తాపత్రయపడుతున్నాడని తెలుసు గదా! లేదు. నాకు నచ్చలేదంటే నచ్చలేదంతే. నువ్వెవడివయ్యా? నువ్వెవడికి గావాలి అన్నట్టు ఉంటది పరిస్థితి. కానీ 'డ్యూడ్' మూవీలో అలా లేదు. అలా లేదు. ఆ అబ్బాయి నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఇంకో స్టెప్ తీసుకుంటది తప్ప, వీడు ప్రేమిస్తున్నాడు అని తెలిస్తే ఆ అమ్మాయి ఆ స్టెప్ తీసుకోదు. ఆ స్టెప్ తీసుకున్న తర్వాత అమ్మాయికి నిజం తెలిసాక వీడేమైపోతాడో అని చెప్పి వీడి కోసం స్టాండ్ తీసుకొని, వీడి కోసం ఉండి, వీడిని సెట్ చేసి ఆ అమ్మాయి బయటికెళ్ళడం అనేది ఎంత మెచ్యూర్డ్ మూవీ అంటే 'డ్యూడ్' ఇక్కడే అర్థమైతుంది. అంత మెచ్యూర్డ్ మూవీ. వాడంటాడు హీరో ఒక డైలాగ్. పక్కనోడి ఎమోషన్స్‌ని క్రింజ్ చేసుకొని జోకులేసుకోవడమే కదా ఇప్పుడు మన లైఫ్ అని చెప్పేసి. అంతే పక్కనోడి ఎమోషన్స్ అంటే వాడు ప్రేమించినా, వాడు ఇంకొకటి చేసినా, ఇంకొకటి చేసినా, వాడు మీకోసం పడి చచ్చిపోయినా, మీకోసం ఎనకబడ్డా అదంతా క్రింజ్ అది. ఆహ్, ఆ టైంలో మీకు నచ్చలేదంటే వాడు పెట్టిన ఎఫెక్ట్స్ కూడా మీకు నచ్చలేదు అంతే. వా ఎవడివే నువ్వు వేస్ట్ గాడివి. అవసరం లేదు నువ్వు అట్లనే ఉంటది. సో, అవన్నీ అధిగమించిన సినిమా. అవన్నిటిని దాటి ఒక లవ్ ఇలా ఉండాలి, ఒక లవర్ ఇలా ఉండాలి అని చెప్పే సినిమా 'డ్యూడ్'. సో 'డ్యూడ్' మూవీకి వెళ్ళండి, చూడండి, హ్యాపీగా కొంచెం సేపు ఫీల్ అవ్వండి. కొంచెం అర్థం చేసుకోండి. అవతల వాళ్ళు మన కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అసలు మనం ఎందుకు పట్టించుకోలేదని ఒక్కసారి ఆలోచించండి. మీకు కరెక్ట్ కాదు అనిపిస్తే వదిలేయండి. వాడు కరెక్ట్ అయినా మీరు వదిలేసారనుకోండి, ఇంకా మీ లైఫ్‌ని ఎవడు కరెక్ట్ చేయలేడు. సో, సైనింగ్ ఆఫ్ విక్కీ అరవపల్లి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మాట్లాడుకుందాం. ఎవ్వడికైతే ఈ టాపిక్ నచ్చలేదో చూడకండి వీడియో. బాయ్.